హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు. ఐ హోప్ అందరూ బాగుండాలి. మేము వచ్చేసి చాలా బాగున్నాం. మీరు ఎట్లా ఉన్నారో కామెంట్లో తెలియచేయండి. అట్లానే ఏంటి అంటే మేము వచ్చేసి ఈ ట్రిప్లో డే 2 అనమాట. నిన్న ఎట్లా ఉంది ఏంటి మొత్తం అని చూసారు కదా. అయితే నిన్న యాక్చువల్లీ ఏంటి అంటే వీడియో సరిగా చేయడానికి కూడా అవ్వలేదు. లైక్ ఏంటి అంటే మాకు నైట్ అంతా ఆల్మోస్ట్ మేము చాలాసేపు అయితే హోటల్స్ వెతుక్కోవడానికి సరిపోయింది అనమాట. సో ఒడిస్సా వచ్చిన వాళ్ళు పక్కాగా అంటే ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే రూమ్స్ కోసం వెయిట్ చేయాలి. అంటే ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చూసుకుందాము, లేదా ఆన్లైన్లో బుక్ చేసుకుందాము అనుకుంటే మాత్రం అస్సలకి వద్దు. ఎందుకంటే ఏ హోటల్ కూడా అస్సలు బాగాలేదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇప్పుడు స్టే చేసిన కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఇది చాలా బాగుంది. ఇక్కడ రూమ్స్ అనమాట. యాక్చువల్లీ మండపం ఉంది, దాంతోపాటు రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ వీళ్ళు ఏంటి అంటే కనుక ఇలాగ రెంట్ పర్పస్ మీద ఇస్తున్నారు. చాలా ఫ్యామిలీస్ వచ్చాయి అండ్ చాలా లొకేషన్ కూడా చాలా బాగుంది. ఎవరి డిస్టర్బెన్స్ మనకు ఉండదన్నమాట. సో అట్లా అయితే మనం స్టే చేయడానికి అయితే ఒక నైటే కాబట్టి, ఎందుకంటే మనం మార్నింగ్ అంతా ఇక్కడ ఉండం, జస్ట్ ఓన్లీ నిద్రపోవడానికి లేచి ఫ్రెష్ అప్ అవ్వడానికి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేకుండే అనమాట. అండ్ అట్లనే ఇప్పుడు వచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోతాము. అండ్ చినుకులు కూడా పడుతున్నాయి, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా టైం ఉంది కాబట్టి మేము స్టార్ట్ అవ్వడానికి సో వెయిట్ చేస్తున్నాము. పూర్ణ చిలికా లేక్కి వెళ్దామా ఈరోజు? నీకు డాల్ఫిన్స్ ఉంటాయని చెప్పాం కదా, వెళ్దామా అక్కడికి? నీకు ఎలా అనిపించింది? నిన్న గుళ్ళు అవి బాగున్నాయా? యాక్చువల్లీ ఏంటి అంటే కనుక ఎండ కదా, సో ఆ వేడికి చెప్పులు లేకుండా నడుస్తారు కదా, సో దానికి చాలా ఇబ్బంది పడ్డారు. యాక్చువల్లీ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. కానీ తప్పదు, మనం అయితే ట్రిప్ అనేది టెంపుల్సే కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్ళి తీరాలి. అండ్ అది కాకుండా మిగతా అంతా బాగానే ఉందా? కార్లో అది ఎంజాయ్ చేసావా? బాగుందా? అయితే ఈరోజు మనం ట్రిప్కి వెళ్ళిపోదామా? ఓకే, అయితే ఇంకేమాత్రం ఆలోచన చేయద్దు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐలకి ఎందుకు నవ్వుతున్నా? మేము స్టార్ట్ అయ్యేటప్పటికైతే మాత్రం వర్షం ఆగిపోయింది. అండ్ ఇది వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. మేము వచ్చేసి ఇక్కడ చెక్అవుట్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ చాలా చోట్ల అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మంచు అట్లా పడుతూ అసలు చాలా బాగున్నాయి. చెప్పాలంటే ఏంటి, మేము ఎంత అంటే నేచర్ని ఎంజాయ్ చేయడం అనేది కూడా ఒక ఆర్ట్ అనమాట. అది కొంతమందికే ఉంటుంది, కొంతమందికి తెలుస్తుంది కూడా. ఫస్ట్ అయితే మేము పెట్రోల్ కొట్టించేసుకుంటున్నాము. సో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మనకి ఒడిశాలో ఫుడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన ఆంధ్ర సైడ్ దొరికే ఫుడ్లా ఉండదు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సాంబి ఒక చోట అయితే ఆగింది. అంటే ఇక్కడ రోస్టెడ్ జున్ను అనమాట. జున్ను కూడా కాదు, అది యాక్చువల్లీ ఒక పాల విరుగుడులా ఉంది. అదైతే తెచ్చుకుని వీళ్ళు తిన్నారు. బట్ అదైతే నాకు నచ్చలే, బట్ టేస్ట్ అయితే చేశారనమాట అందరూ కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ఒక టైప్ ఆఫ్, మనకి ఇప్పుడు గుళ్ళని చూస్తుంటే గోపురం ఎట్లా అయితే ఉంటుందో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట అలాగా. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే కనుక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మాకు చూడండి మసాలా దర్బార్ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. లోపల కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. మీకు ఒకసారి నేను చూపిస్తాను లోపల ఎట్లా ఉంది ఏంటి అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ అంతా కూడా కూర్చోడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ వెనకాల వచ్చేసి మనకి అంటే ఈ ఎండ్లో అయితే మనం ఇక్కడ కూర్చోలేము, కానీ హట్స్ అయితే ఉన్నాయి. ఐ మీన్ ఏంటంటే ఒక రెస్టారెంట్ టైప్ లాగా అనమాట. చాలా బాగుంది, స్టే చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే స్టే చేయడం అంటే రూమ్స్లో ఏం కాదు, జస్ట్ హోటల్ అంతే అనమాట. నుంచి మేము వచ్చేసి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఒక చోట అయితే పార్కింగ్ చేసేసుకోవాలి. ఎవరైనా కూడా లోపలికి వెహికల్స్ ఎంటర్ అయితే లేదు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ చేసేద్దాము. ఇక వచ్చేసి పార్కింగ్ 50 రూపీస్ తీసుకుంటారు.
మనం కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత చాలా లోపలికి రావాలి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకి గుడికి వెళ్ళడానికి బ్యాక్ సైడ్కి ఆటోస్ అయితే ఉంటాయి. ఈ ఆటోస్కి మనం ఎటువంటి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అలాగే వచ్చేటప్పుడు కూడా మనం ఆటోస్ అనేవి ఏవైతే ఉంటాయో ఇలాంటి ఆటోస్ మనం ఎక్కేసి వచ్చేయచ్చు అనమాట. ఇవి కూడా మనం ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతి చోట కూడా జాగ్రత్తలు చెప్తారు. అలాగే లోపలికి అయితే మొబైల్ నాట్ అలౌడ్ అనమాట. అది మాత్రం మీరు ముఖ్యంగా గమనించాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే చాలా ఎండగా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒడిశా అయితే చాలా అంటే చాలా ఎండగా ఉంది. మన కాకినాడ కంటే మించిపోయింది అనమాట. ఎండలు అంత దారుణంగా ఉన్నాయి ఒడిశాలో కూడా. అండ్ ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ చూడడం నిజంగా మేము చేసుకున్న ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి. చాలా బాగుంది. అంటే మనకి ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు అట్లీస్ట్ ఇలాంటి ఒక టెంపుల్కి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగుంది. మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. బయట అంతా కూడా మంచిగా కేరింగ్ అది తీసుకున్నారు. అంటే ఎండ కదా బాగా, దానికి సంబంధించిన కేరింగ్ అయితే చాలా బాగుంది. బట్ లోపల వచ్చేసి జనాలు అయితే ఇంకా టూ మచ్ అనమాట. ఎంతమంది జనం ఉన్నారో ఇంకా తోసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. మనం ఏమీ అసలు నడవక్కర్లే, మనం నించుంటే చాలు గుడిలో దండం పెట్టేసుకుని బయట వరకు మనం ఈజీగా వచ్చేయచ్చు అనమాట. అంతలా తోసేస్తారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం మొబైల్స్ అన్ని కూడా ఇక్కడ డిపాజిట్ చేసేయాలి. మొబైల్సే కాదు ఇంకా ఇతర వస్తువులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ డిపాజిట్ చేయాలి. అండ్ అలాగే మనం ఏవైతే పట్టుకెళ్తున్నామో అవి వాళ్ళ లోపల ఎక్కడైనా వద్దు అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం ఇచ్చేయాలన్నమాట వాళ్ళకి. అలాగే మాకు దర్శనం అది అయిపోయింది మొత్తం అంతా. మళ్ళీ మేము బ్యాక్ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట. మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్కి రావడం, అలాగే దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. మళ్ళీ ఎప్పుడైనా ఇన్ కేస్ ఫ్యూచర్లో ఖచ్చితంగా అయితే వస్తాం అనమాట. అలా పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని అట్లా వస్తుంటే మాకు బీచ్ వ్యూ దాటుకుని మంచి వ్యూ అనమాట. నిజంగా చెప్పాలంటే అక్కడి నుంచి కోనార్క్ సన్ టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక టెంపుల్ అంటే దేవుడు అట్లా ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ చుట్టూ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కనుక ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా మనకి షాప్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అనమాట పర్ పర్సన్. మరి చిన్నపిల్లలకి అయితే ఏం తీసుకోవక్కర్లేదు, బిలో 6 years వాళ్ళకి ఏం తీసుకోవక్కర్లేదు. సో మిగతా అందరికీ కూడా టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. అండ్ ఇదిగో ఇదే ఎంట్రన్స్. మళ్ళీ మనం ఇక్కడికే వస్తాం చుట్టూ తిరిగి. అంటే ఇక్కడికంటే అటు బ్యాక్ సైడ్ నుంచి వస్తాం అనమాట, వేరే గేట్ నుంచి. అండ్ ఇక్కడ చూడండి నిజంగా ఇక్కడ మీకు కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు, కాకపోతే మేము డైరెక్ట్గా చూసాం కదా ఎంత బాగుందో తెలుసా. ఈ కోనార్క్ సన్ టెంపుల్ అనేది చాలా బాగుంది. ఇక్కడ నాకు తెలిసి ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా దగ్గరగా ఉందేమో. జెట్స్ అయితే బోల్డ్ అని వెళ్తున్నాయన్నమాట. ఇది వచ్చేసి వేరేది, అంటే ఏదో నైట్కి సంబంధించిన ఏదో లైక్ మ్యూజిక్ లాంటిది ఏవో పెడతారంట సర్టెన్ టైంలో. అప్పుడు టికెట్ వచ్చేసి 50 రూపీస్ అని చెప్పడం జరిగింది. బట్ మేము వచ్చేసి నార్మల్ టికెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతాము. సో లోపల ఎట్లా ఉంది ఏంటిది కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. కోనార్క్ సూర్య దేవాలయం ఏంటి అంటే 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం. అంటే ఒడిస్సా ఎర్ర ఇసుక రాతితో నిర్మించారనమాట. ఈ సన్ టెంపుల్ ఒక మ్యాప్, అలాగే దీని హిస్టరీ అంతా కూడా మనకి రాసి ఉంటుంది.
దేవాలయం అలాగే ఎంట్రన్స్ హాల్ రెండు పీఠం పైన రథంలాగా చెక్కుంటాయి అనమాట. అలాగే ఈ పీఠంలో 24 చక్రాలు, ఒక్కొక్క చక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా అయితే. ప్రతి చోట కూడా ఎంత అందంగా నిర్మించారంటే అసలు చూస్తున్నంతసేపు కూడా ఇలాంటి ఒక ప్లేస్కి మనం నిజంగా ఈ నేచర్ని ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టే మనకు అనిపిస్తుంది. అండ్ ఒక నేచరే కాదు, అండ్ ఈ యొక్క దేవాలయం అంతా కూడా చాలా బాగుంటుంది. బాగా లోపలికైతే ఎంట్రన్స్ లేదు, కానీ మొత్తం చుట్టూరా అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది. అండ్ అలాగే ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఈ చక్రాన్ని టచ్ చేయకూడదు. నిజంగా ఒకవేళ మనం పట్టుకొని చూసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇదంతా కూడా చుట్టూ మనకి ఇట్లానే ఉంటుంది. మొత్తం అంతా కూడా చక్రాలు ప్రతి సైడు మీకు ఉంటాయి అన్నమాట. అంటే ఒక రథంలా కనిపిస్తుంది ఇది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా మనకి మనం ఎక్కడికైతే వెళ్ళామో ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైతే వచ్చామో అక్కడ వరకు మనం ఇప్పుడు వచ్చేసినట్టే అనమాట. అండ్ ప్రతి చోట కూడా మనకి ఎటు చూసినా కూడా మీకు రథం అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము మొత్తం అంతా చూసుకుని బయటకు అయితే వచ్చేసాము ఎగ్జిట్లోకి. ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు అన్ని కూడా షాప్సే ఉంటాయి. లైక్ ఫ్యాన్సీ ఐటమ్స్, కాస్ట్యూమ్స్, ఇట్లా చాలా ఐటమ్స్ అయితే మీకు ఉంటాయి అవైలబుల్. ఫుడ్కి సంబంధించి కూడా చాలానే ఉంటాయి అనమాట. ఎండాకాలం కదా, కొంచెం చల్లగైనా తాగుదాం నిమ్మచోడ లాంటివి అని చెప్పేసి ఆగాము. ఇక్కడ మీరు ఏం కొనాలన్నా, అంటే ఈవెన్ నిమ్మచోడ తాగాలన్నా కూడా ఇక్కడ రేట్ ఎంత అని మాత్రం కనుక్కోండి కంపల్సరీగా మీరైతే. అండ్ ఇక్కడ నుంచి మేమైతే బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా ఎగ్జిట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మేము వచ్చేసి హోటల్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. సో ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీరైతే చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి, ఇంకా అవ్వలేదు. సో దానికి ఒక ప్రచారం అనేది జరుగుతూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మాకు చాలా వరకు అయితే ఇలా బీజేపీ పార్టీ వాళ్ళే ఎక్కువ కనిపించారు.
టైం వచ్చేసి ఇప్పుడు 6:30 చేంజ్ అట్లా అయింది. మేమైతే భువనేశ్వర్కి అయితే వచ్చేసాము. అండ్ ఇదిగోండి మేము తీసుకున్న హోటల్ ఏదైతే ఉందంటే విలేజ్ వచ్చేసి ఇదిగో మీకు చూపిస్తాను, క్లోవర్ విల్లా అనమాట. ఇది వచ్చేసి బాగుంది చూడడానికి కూడా. సో మరి ఎట్లా ఉంటాయి రూమ్స్ ఏంటిది కూడా చూపిస్తాను. నాకు తెలిసి ఒక విల్లా టైప్ అనమాట ఇది. అండ్ నార్మల్ మన ఇల్లు ఎట్లయితే ఉంటాయో గ్రూప్ హౌసెస్లో ఉంటాయి కదా, అలా అయితే ఉంది. లోపల కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. లోపల వచ్చేసి లైక్ ఎలా అంటే చాలా బాగుంది. ఇది నాకు తెలిసి న్యూలీ కన్స్ట్రక్ట్ చేసింది అనుకుంటా. ప్రతి ఒక్క ఫర్నిచర్ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ అంతా కూడా, అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మెనూ కూడా మన రీజనబుల్ ప్రైజెస్ అనమాట, ఎక్కువ కాస్ట్ అయితే ఏం కాదు. సో మీరు ఎవరు వరి అవ్వక్కర్లేదు. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఫుడ్ అనేది మనం ఈజీగా మనం ఏపీలో ఎట్లా అయితే మనం రెస్టారెంట్స్లో ఆర్డర్ చేసుకుంటామో అట్లానే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి ఇక్కడ మాకు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఒకసారి నేను పైన మాకు ఇచ్చిన రూమ్ అది కూడా మీకు నేను చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ కాస్ట్ కూడా ఓకే రీజనబుల్గానే అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము పైన ఇచ్చిన రూమ్కి అయితే ఒకసారి వెళ్ళి మీకు నేను చూపిస్తాను ఎట్లా ఉందో ఏంటో. ఇప్పుడు వచ్చేసి మేమైతే అందరం కూడా మెయిన్ రెడీ అయిపోవాలన్నమాట. అంటే రెడీ అంటే లైక్ ఫ్రెష్ అప్ అయిపోవాలి, ఎందుకంటే పొద్దున్న నుంచి మేము ఇట్లా తిరుగుతూనే ఉన్నాం కదా, అందుకని చెప్పేసి అనమాట. అండ్ లక్కీ గారు కూడా ఫుల్ అయితే అరుస్తున్నాడు అండ్ వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు అనమాట. అండ్ కాకపోతే ఎండ ద్వారా మేమైతే కొంచెం ఇబ్బంది పడ్డాం తప్ప అసలు ఇబ్బంది అయితే ఏం లేకుండే. మాకు లైట్ కొంచెం అయితే అనుభవించాం కానీ సో మిగతా అంతా చాలా హ్యాపీగా జరిగింది జర్నీ అంతా కూడా. ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇంకేంటి అంటే ఫుడ్ అది ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో అంటే ఇక్కడ హోటల్ వాళ్ళదే అనమాట ఫుడ్. ఇందాక లక్కీ గడికి పెరుగన్నం అలాగే పిల్లలకి ఫ్రైడ్ రైస్ అది పెట్టాము, అవన్నీ బాగున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే ఫుడ్ ప్రిపరేషన్ అది కూడా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఫుడ్ ఇక్కడే పెట్టేసుకుందాం ఆర్డర్ అని చెప్పేసి ఇక్కడే పెట్టేసాం అనమాట. అండ్ ఇంకా తినేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోవడం అనమాట. డే 2 ఎట్లా ఎంజాయ్ చేసామో చూసారు కదా. మరి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.